ఈ ఉద్యమం ఇవాళ తెరపడింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు కథం తొక్కిన విషయం మనకు తెలిసిందే. దాని మీద రకరకాల ఆరోపణలు, అనుమానాలు, విమర్శలు కొన్ని ఉన్నాయి. అక్కడ ఎవరు వచ్చారు ఏంటి అనే దాని మీద అది సెకండరీ. కానీ మొత్తం మీద ఈ కథం తొక్కిన విద్యార్థులు ఆ తర్వాత పార్లమెంటుకి వెళ్ళాలి, పార్లమెంటుని ముట్టడించాలి అనే ఒక వ్యవహారం, ఆ సందర్భంగా చెలరేగిన హింస, పోలీసుల లాఠీ చార్జ్, ఇంకా బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, ఇటువంటివన్నీ చూసాం, వాటర్ క్యానన్స్ ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే స్వయంగా విపక్ష నేత రాహుల్ గాంధీ 100 మంది ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేయడం, దాదాపు 3.5-4 గంటల పాటు వారిని ఎంపీలని, ఆయనని, ప్రియాంక గాంధీని అందరిని అరెస్ట్ చేయడం, ఈ డెవలప్మెంట్స్ అన్ని మనం రోజు చూస్తూ వచ్చాం కదా. అయితే ఈ పరిస్థితుల్లో వాళ్ళు డిమాండ్ చేసింది, కాక్రోచ్ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసింది, పక్క డిమాండ్లు 2 ఉన్నా, ఒకటి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేది, తర్వాత ఈ విద్యార్థుల మీద, నాయకుల మీద ఎక్కడైతే కేసులు పెట్టారో ఆ కేసులను ఎత్తేయాలని 2 డిమాండ్లు పెట్టినప్పటికీ మెయిన్ డిమాండ్ వచ్చేసి మానవ వనరుల శాఖ మంత్రి, సెంట్రల్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని భీష్మించుకుని కూర్చున్నారు. ఇది నిన్న జరిగిన చర్చల్లో కూడా వాళ్ళు అదే డిమాండ్ పెడితే కేంద్ర ప్రభుత్వం ఒకరోజు గడువు కోరింది, రాజీనామా విషయంలో గడువు కోరింది. మిగతా 2 డిమాండ్లకి ఎక్స్గ్రేషియా విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్గ్రేషియా చెల్లిస్తాము, అలాగే కేసుల విషయంలో కూడా విద్యార్థుల విషయంలో కేసులు ఎత్తేయడానికి కూడా సిద్ధమే అని ప్రభుత్వం చెప్పినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలోనే ఒకరోజు గడువు కోరింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడమా లేక ఆయనంతటా ఆయనే రాజీనామా చేయడమా అనే దాని మీద నిన్న అంతా చర్చలు జరిగాయి. ఇవాళ కూడా ఉదయం నుంచి అదే చర్చలు జరిగాయి. మొత్తం మీద ఆల్ సడన్ మధ్యాహ్నం ధర్మేంద్ర ప్రధాన్ ఒక లేఖ విడుదల చేశారు. విద్యార్థులు చేస్తున్న ఉద్యమం నన్ను కదిలించి వేసింది, నా వల్ల దేశానికి లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు, పైగా ఇందులో కొన్ని అసాంఘిక శక్తులు చేరి విద్యార్థి ఉద్యమాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి, దేశద్రోహులు కొంతమంది యాంటీ నేషనల్ ఫోర్సెస్ కొన్ని అక్కడ చేరి ప్రభుత్వాన్ని అల్లరి చేయడానికి, దేశాన్ని అల్లరి చేయడానికి చూస్తున్నాయి, కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అన్నారు. ఆయన రాజీనామా చేశారు. సో మొత్తం మీద ఈ విషయము దీంతో ఇవాళ ముగిసింది. మళ్ళీ ఈవినింగ్ ప్రతినిధులు, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు మళ్ళీ కేంద్ర మంత్రులతో సమావేశం చేశారు, చర్చలు జరిగాయి. చర్చల్లో దానికి సంబంధించిన రాతపూర్వకమైన అగ్రిమెంట్లు మంగళవారం రిటర్న్గా ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. దాంతో వాళ్ళు ప్రకటించారు, ఈ ఉద్యమాన్ని ఆపేస్తున్నామని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు జరగబోతున్నది ఏంటి అనే దాని మీద అందరి ఆసక్తికరమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి దేశం మీద. ఒకటి, విద్యార్థుల ఉద్యమం విషయంలో కానీ, విద్యార్థులు కోరిన డిమాండ్ల విషయంలో కానీ ఇంకా ఎలాంటి చర్చ లేదు. ఎందుకంటే ఆ డిమాండ్లు ప్రభుత్వం ముందే అంగీకరించింది కాబట్టి, రాజీనామా జరిగిపోయింది కాబట్టి దాంట్లో కూడా పెద్ద ఇంకా ఏమీ లేవు. ధర్మేంద్ర ప్రధాన్ని పార్టీ పరంగా ఎలా కాంపెన్సేట్ చేసుకుంటారు, ఆయన్ని మళ్ళీ ఎలా గౌరవించుకుంటారు, పార్టీలో ఏ పదవి ఇస్తారు ఏంటి, అది పార్టీ చూసుకుంటుంది, వాళ్ళ ఇష్టం అది. కానీ ఇక్కడ జరుగుతున్న చర్చ అంతా కూడా ఇప్పుడు ఈ ఉద్యమం జరిగిన టైంలో అక్కడ జంతర్ మంతర్ దగ్గర కానీ, పార్లమెంటు దగ్గరికి వెళ్ళే గొడవలో కానీ, ఈ మొత్తం గొడవలో విద్యార్థులు కాకుండా ఇతరులు చాలామంది అక్కడికి వచ్చి చేరారు. దాదాపు ఐడెంటిఫై చేసిన వాళ్ళే దాదాపు 2600 పైచిలుకు మంది రౌడీ షీటర్లు, గూండాలు అక్కడికి వచ్చారనేది ఇతమిద్దంగా ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఆ రౌడీ షీటర్లు, గూండాలు మాత్రమే కాకుండా గతంలో రకరకాల నేరాలకు, రకరకాల దేశద్రోహ కార్యకలాపాలకు లేదా యాంటీ నేషనల్ కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళు చాలామంది అక్కడికి వచ్చారు. వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వీటితో పాటు సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని, యువతని రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ వైపు నుంచి దాదాపు 400 సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఏఐ క్రియేటెడ్ ఇమేజెస్తో
వీడియోస్తో ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఒక కుట్ర జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆ 400 ఖాతాలని, సోషల్ మీడియా ఖాతాలని స్తంభింపజేసింది. అయితే అవి ఎవరి ద్వారా జరిగాయి, ఇక్కడ వాటికి సంబంధించి వాటిని స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా ఒకటి ఆరాధిస్తున్నారు. భద్రతాపరమైన వ్యవహారాల్లో దృష్టిలో పెట్టుకునేది ఎన్ఐఏ చేస్తుందా, సిబిఐ చేస్తుందా, లేక ఇంటెలిజెన్స్ ఇంకేదన్నా చేస్తున్నారా అనేది అది ఒకటి. రెండవది కరెక్ట్గా 20వ తేదీ ఆ రోజు పార్లమెంటు ముట్టడి, జరిగిన గొడవ, హింస, లాఠీచార్జ్ అన్నీ చూసాం కదా. దానికి ఒకరోజు ముందే అమెరికా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది, ఒక అలర్ట్ ఇచ్చింది ఆ దేశ పౌరులకి. ఇండియాలో ఢిల్లీలో ఉన్న ఆ దేశ పౌరులకి అలర్ట్ ఇచ్చింది, ఎవరు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు, పార్లమెంటు పరిసర ప్రాంతాలకు కానీ జంతర్ మంతర్ ప్రాంతాలకు కానీ వెళ్ళొద్దు, అసలు ఇంట్లోంచి బయటికి రావద్దు, ఎందుకంటే ఆ రోజు హింస జరిగే ఛాన్స్ ఉంది అని అమెరికా ముందు రోజే ఒక అలర్ట్, ముందు రోజు కాదు 2 రోజుల ముందే 18వ తేదీనే ఒక అలర్ట్ జారీ చేసింది. ఇది ఎలా సాధ్యమైంది, ఇది అమెరికాకు ముందే ఎలా తెలిసింది అనేది ఒక చర్చ అది కూడా ఉన్నది. దాని మీద కూడా కేంద్ర నిఘా వ్యవస్థలు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు చైనా హస్తం కూడా దీంట్లో ఉంది. కొంతమంది వ్యక్తులు చైనా సూచనలు, చైనా సలహాలతో కొంత కార్యక్రమాలు ఏవో చేశారు ఈ వ్యవహారంలో భాగంగా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. దీంతోపాటు కొన్ని దేశాల్లో భారతదేశంలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని, విద్యార్థులు చేస్తున్న ఈ ఉద్యమాన్ని ఒక అలజడిగా లేదా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా ఆ దేశంలోనే, అంటే ఏంటి, ఒక బంగ్లాదేశ్లో ఎలా జరిగిందో, ఒక శ్రీలంకలో ఎలా జరిగిందో, ఒక నేపాల్లో ఎలా జరిగిందో అలాంటి ఉద్యమం జరుగుతోందని పర్టికులర్గా కొన్ని దేశాలు, ఉదాహరణకు బ్రెజిల్, ఇలాంటి కొన్ని దేశాల్లో ఒక పనిగట్టుకొని చేసిన ప్రచారం ఒకటి చాలా క్లియర్గా కనపడింది. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చే విధంగా అక్కడ ప్రజలు పోరాడుతున్నారు అనే ఒక ఇంప్రెషన్ ఇచ్చే విధంగా, ప్రపంచ దేశాల్లో ఆ రకమైన ఇంప్రెషన్ క్రియేట్ చేసే విధంగా ఒక ప్రయత్నం జరిగింది. అది విదేశీ మీడియా కానీ కొన్ని దేశాల్లో చేసిన సోషల్ మీడియా ప్రచారం కానీ అలా ఉంది. సో దీని వెనక కూడా ఒక భారీ కుట్ర ఉంది. ఈ దేశంలో ఏదో ఒక అస్థిరత ఉంది, ఒక అన్రెస్ట్ ఉంది అనేది ప్రపంచం ముందు చిన్నతనంగా ఉండాలి దేశానికి అనే ఒక సంథింగ్ ఏదో ప్రయత్నం జరిగిందనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమానంగా కనపడుతోంది. సో వీటన్నిటికి సంబంధించి చూస్తూ ఊరుకునే అవకాశం అయితే ఉండదు. ముందు కొన్ని కీలకమైన పరిణామాలు మనం చూస్తాము. అవి ఎలాంటి పరిణామాలు, అరెస్టులు లాంటివి కానీ, లేకపోతే ఇంకెవరైనా పట్టుకొస్తారా, లేక దీని మీద ఒక ఎంక్వైరీ ఏమైనా జరుగుతుందా, ఇలాంటి చాలా అంచనాలు ఉన్నాయి. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్, డెఫినెట్గా ఇవాళ ఈ రాజీనామా అనేది విద్యార్థి లోకం సాధించిన విజయం, నో డౌట్. అయితే మరి ఇది ఒక సాంప్రదాయం అవుతుందా? భవిష్యత్తులో కూడా కేంద్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ చాలా నేరాలు, అవినీతి, లేకపోతే ఇట్లాంటి లీకులు చాలా జరుగుతాయి. బ్రిడ్జిలు కూలిపోతుంటాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, లేకపోతే తొక్కిసలాట్లు అవుతూ ఉంటాయి, లేకపోతే ట్రైన్ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. జరగడానికి ఏముంది, చాలా జరుగుతాయి. అవినీతి స్కాములు బయటపడవచ్చు. ఎన్ని స్కాములు చూడట్లేదు మనం. స్వయంగా మంత్రులే అందులో పాతదారులుగా ఉన్నవారు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి చాలా జరుగుతాయి. మరి ఇటువంటివి వచ్చినప్పుడు వాళ్ళు కూడా దీనికి కట్టుబడి ఉంటారా? నిజమే, ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ తలలు మెడ వంచి విద్యార్థి లోకం ఆయనని గద్దె దిగేలాగా చేసింది. ఓకే, గుడ్. కానీ మరి ఇది భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు అప్పుడు రాజకీయ వ్యవస్థ ఎలా స్పందిస్తుంది? నిజానికి ఏదన్నా ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడో ఒక మంత్రో ఏదన్నా స్కామ్లో ఇరుక్కుంటారు, లేదా ఇంకేదన్నా జరిగినప్పుడు మరి ఆ మంత్రి విషయంలో ఇలాగే జరుగుతుందా? లేదా ఇంకేదైనా పార్టీ, తమిళనాడులో ఒక పార్టీ అధికారంలో ఉంది, అక్కడ ఏదన్నా జరిగితే మరి వాళ్ళు ఇలాగే తల వంచుతారా? లేదు కేంద్రంలో ఇంకో మంత్రిత్వ శాఖలో ఏదన్నా అవినీతో లేకపోతే ఏదన్నా లోపమో ఏదో జరగవచ్చు, చెప్పలేం కదా. రైలు యాక్సిడెంట్ జరగవచ్చు, లేదా పెద్ద రోడ్డు యాక్సిడెంట్ జరగవచ్చు, ఏదన్నా బ్రిడ్జి లాంటివి చెప్పలేం, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మరి అప్పుడు కూడా మరి ఆ కేంద్ర మంత్రి రిజైన్ చేస్తారా? ఇది మంత్రుల వరకైనా, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల దగ్గర వెళుతుందా? ఈ సంప్రదాయం మరి అందరికీ ఒకటే కదా. ముందు ఇది ఒక అంటే
అప్రకటితమైన లేదా చట్టబద్ధం కాని సాంప్రదాయం అవుతుందా అనేది అయితే బాగానే ఉంటుంది, ఇందులో కూడా సందేహం లేదు, అయితే బాగానే ఉంటుంది. కానీ ఎంతకు, దానికి లిమిట్ ఏంటి, అవుతుందా లేదా, రాజకీయంగా ఇది ఎంతవరకు సాధ్యం, ఈ అంశాలు